నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీమతి అరుణకుమారి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అరుణకుమారి గారు. శ్రీమాత్రే నమః. అరుణకుమారి గారు చెప్పండి, కుటుంబ కలహాలకి గ్రహ దోషాలే కారణం అంటారా? తప్పకుండా. ఇప్పుడు మనం జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు కుటుంబంలో ఎన్నో కలహాలు రావటం, అసలు మన మనసుకి వాళ్ళ మనసుకి సరిపోకపోవటం, అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తప్పనిసరిగా పనిచేస్తూ ఉంటాయి. మన మానసికంగా ఎంత ఎదుగుదలతో ఉన్నామో, లేకపోతే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నాము, ఇవన్నీ కూడా మన జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాలు సూచిస్తూ ఉంటాయి. అసలు లగ్నం ఎంతవరకు బలంగా ఉంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, అలాగే చంద్రుడు అసలు ముందు మనఃకారకుడు చంద్రుడు కాబట్టి చంద్రమా మనసో జాతః అంటూ ఉంటాం. ఎందుకంటే మనసుకు కారకుడే చంద్రుడు కాబట్టి ఎప్పుడు జాతక చక్రంలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. జాతక చక్రంలో చంద్రుడు చాలా బాగుండాలి. ఆయనే కనుక 6, 8, 12 ఈ స్థానాల్లో ఉంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంతో తీసుకుంటాం అనమాట. 6, 8, 12లో ఉండి ఆ స్థానాలు కనుక శత్రుస్థానాలు అయితే ఇంకా మానసికంగా చికాకులు ఎక్కువ ఉంటాయి. లైఫ్ లాంగ్ మనశ్శాంతి లేకుండా ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనం పరిహారాలు, లేకపోతే చంద్రభగవాన్ని దర్శనం చేసుకోవటం, చంద్రభగవానికి శ్రీదేవతారాధన కాబట్టి పార్వతీ అమ్మవారిని మనం ప్రార్థన చేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఇవి చేయటం వల్ల పోతాయా అంటే తప్పకుండా పోతాయి. మనలో మనస్సంకల్పం ఏదైతే మనం మంచిగా ఇలా ఉండాలి అని పాజిటివ్ థింకింగ్ అంటూ ఉంటాం కదా, ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండటం వలన అన్నీ మంచిగానే అవుతాయి. అయితే జాతక చక్రంలో చూసుకునేటప్పుడు మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, అలాగే నెగిటివ్స్ ఏంటి, మనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిల్ని తీసేసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కూడా తుడిచిపెట్టేసేయాలి. పాజిటివ్స్ ఉంటే దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి జాతక చక్రం అనేది తప్పనిసరిగా కుటుంబ కలహాలకు కారణాలు అవుతూ ఉంటాయి. అందులో మన వైపు నుంచి ఏమైనా తప్పు ఉంటే మనం సరి చేసుకోవాల్సి ఉంటుంది, లేదా అవతల వాళ్ళ నుంచి ఉంటే మనం మారితే సరిపోతుంది కదా. అవతల వాళ్ళు మారలేదని ఎప్పుడు అనుకోకూడదు. మనం మారితే ప్రపంచం అంతా మారినట్టే కనపడుతుంది. అదే గాంధీ గారు కూడా చాలా ఈ విషయాలే చెప్తూ ఉంటారు. మనం నిస్వార్థంగా నిష్కామంగా సేవ చేస్తూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. అదే స్వార్థంతో చేసేది రజోగుణంతో సంబంధించి ఉంటుందని. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అన్నీ మనకి ఏ పురాణాలు చెప్పినా భగవద్గీత చెప్పినా మనలో మార్పు వస్తే అంతా సామరస్యంగా ఉంటుంది. అంతేకాకుండా లేదండి మా ఇంట్లో పలానా వాళ్ళు బాగాలేదు, పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే మనం అవగాహన కూడా కొంచెం లోపిస్తుంది. నిజంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనం మారుతూ ఉంటే బాగుంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది? మీకు జాతక చక్రంలో దొరుకుతుంది. మీలో ఉన్న పాజిటివ్ని అప్పుడు వెలికి తీయటం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు ఇలా ఉంటే బాగుంటుందని ఒక కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కాల్ అని తీసుకుందామండి. రమణ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారండి. రమణ గారు నమస్తే అండి. రమణ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, మా అబ్బాయి గురించి అమ్మా. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 1993 మార్చి 24 మార్చి 24. టైం చెప్పండి. 12:27 రాత్రి. 12 గంటల 27 నిమిషాలు. అంటే తెల్లవారితే 24వ తారీఖు అండి, 25వ తారీఖు? 25. తెల్లవారితే 25. ఓకే, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? ప్రిపేర్ అవుతున్నది, ఏమైనా ఉద్యోగం గురించి ఏమైనా చిక్కులు ఉంటే. దేనికి ప్రిపేర్ అవుతున్నారండి? టీచర్ పోస్ట్ కా? డిఎస్సి. ఓకే. ఉద్యోగం ఎప్పుడు వస్తుందండి? ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయండి? లేదు అంటే ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఉంటే బాగుంటే చేద్దామని ముందుకు వెళ్దామని. సరే, ఇప్పుడు బాబుది నక్షత్రం రేవతి నక్షత్రం అయిందండి. ఇక్కడ లగ్నం ధనుర్లగ్నం అయింది. పుట్టిన తేదీ ప్రకారం ఏదైనా కానీ ఇక్కడ శుక్ర మహాదశ జరుగుతుంది. ప్రస్తుతం శుక్రుడిలో రాహు 2014 వరకు ఉంది. శుక్రుడు వక్రించి మంచి స్థానంలోనే ఉచ్చలోనే ఉండటం జరిగింది. ప్రయత్నం అయితే చేసుకుంటే వస్తుంది. కొంచెం ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. తను కర్మ సంఖ్యలో పుట్టడం వలన జాతకంలో చిన్నపాటి అంటే ఉద్యోగ స్థానంలో కొంచెం బలహీనంగా ఉండటం వలన మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా తనకి వస్తుంది. ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి చేయండి. దీనికి తోడుగా ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారిని బాగా ఆరాధిస్తూ ఉండమనండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉంటే తనకి చాలా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయమనండి. అది కూడా అవకాశం ఉంటే ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం. ప్రొద్దుట మామూలుగా సూర్యోదయం అవుతుండగా చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చేయండి. సాయంకాలం మనకి సూర్యాస్తమయం అవుతున్నప్పుడు చేస్తే తనకి తప్పకుండా అందులో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. రవితేజ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. రవితేజ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు రవితేజ, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/7/1987.
27/7/1987. 1987 అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ నర్సీపట్నం, ఓకే, విశాఖపట్నం. టైం అండ్ చెప్పండి. పుట్టిన సమయం వచ్చేసి 8:15 AM అండి, ఇన్ ద మార్నింగ్. 8:30 AM అండి. 8:15 8 గంటల 15 నిమిషాలు. ఓకే, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ సమస్య ఏంటి? సమస్య అంటే ప్రస్తుతం జాబ్ ట్రయల్స్ లో ఉన్నానండి. సో గవర్నమెంట్ జాబ్ వస్తుందో, సో ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది, సో వాటి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా జాబ్ చేస్తున్నారండి? ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఎటువైపు పెడదాం అనుకుంటున్నారు? అంటే మీరు చేసిన అంటే- క్వాలిఫికేషన్? అంటే నేను బ్యాంకింగ్ సైడ్ సివిల్స్ కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా ట్రై చేస్తున్నారా, చేద్దామని అనుకుంటున్నారా? ట్రై చెప్పండి. చేస్తున్నాను కానీ అది ఆ, ఆటంకాల్లో మధ్యలో మంచిది. స్టాప్ అయిపోతుంది. ఏ పని కూడా కంప్లీట్ అవసరం లేదు. తప్పకుండాను. ఇక్కడ మీ జాతకంలో సింహలగ్నం అయింది. మీకు వ్యయంలో గ్రహాలు అసలు ఉండటం పెద్ద గొప్పగా భావించము. ఇక్కడ వ్యయంలో గ్రహాలు 4 ఉన్నాయి. శుక్రుడు, రవి, కుజుడు, చంద్రుడు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశ శుక్రమహాదశ నడుస్తుంది, వ్యయంలో ఉన్న శుక్రుడు. దాంతో భాగంగా గురువు, అంటే ఇక్కడ గురువు అష్టమాధిపతి అయ్యి మీకు శుక్రుడేమో వ్యయంలో ఉండి దశమాధిపతి అయ్యి నడుస్తున్నాడు. అంటే ఉద్యోగ స్థానం బలహీనంగా ఉంది. కాబట్టి 2015 వరకు ఇది సూచిస్తోంది. ఎంత గట్టి ప్రయత్నం చేస్తే తప్ప సక్సెస్ని సాధించలేరండి. ఇక్కడ ఆ విషయం ఒకటి గమనించాలి. లగ్నాధిపతి ఒకటి వ్యయంలోకి వెళ్ళాడు. మీరు పుట్టిన తేదీ ఒక సోల్జర్ని సూచిస్తోంది. అంటే యుద్ధానికి వెళ్ళటం వరకే మీకు అధికారం ఉంటుంది, కానీ దాని ఫలితం మీదే మీకు ఎటువంటి అధికారాలు ఉండవన్నమాట. అంటే ఎప్పుడు కూడా జీవితంలో ముందుకు ఇలాగా ఎక్కువ ప్రయత్నం చేస్తూ వెళ్ళటం. కాబట్టి చాలా గవర్నమెంట్ జాబ్ అడిగారు కాబట్టి చాలా కష్టంగా కనపడుతోంది. దాంట్లో భాగంగా మీరు ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం తప్పులేదు కాబట్టి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. దానికి తోడుగా ఏంటంటే మీరు చేయవలసింది పార్వతీ అమ్మవారిని మల్లెపూలతో కానీ జాజిపూలతో కానీ కుంకుమ పూజలు చేయించుకోండి. అది శుక్రవారం రోజున చేయించండి. శుక్రవారం రోజున పార్వతీదేవికి చేయించండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయండి. ఎందుకంటే మీ లగ్నమే సింహలగ్నం అయింది, లగ్నాధిపతి వెళ్ళి వ్యయంలో ఉండటము, ఇలా ఎన్నో కారణాలు. జాతకంలో శని వక్రించి ఉండటము, మీకు ఆ శని కూడా సప్తమాధిపతి అవ్వటము, ఇబ్బందులు అంటే అందరి జాతకాల్లోనూ ఉంటాయి. అంతేకాని మీరు దీన్ని భయపడుతూ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎక్కువ ఆరాధన చేయవలసి ఉంటుంది. మీరు ఉపయోగించేటప్పుడు ఏంటంటే మంచి తేదీలను ఉపయోగించుకుని, అలాగే మీరు చూసుకునేటప్పుడు నక్షత్రాలు ఉపయోగించుకుని మంచిగా ముందుకు వెళ్ళటానికంటే రెజ్యూమెస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు అవి ప్రత్యేకంగా చూడాలి. 27వ తారీఖు పుట్టిన వాళ్ళకి కుజుడు బాగుండడు, నీచబడి ఉంటాడు. ఎక్కువ శాతం మందికి ఇది జరుగుతుంటుంది. మీకు కూడా అట్లానే అయింది. కాబట్టి 9వ తారీఖుని ఎప్పుడు మీరు ఉపయోగించకండి. అలాగే 6 ఉపయోగించడానికి కూడా మీ జాతకంలో అవకాశం లేదు. ఉపయోగించుకుంటే 3, 12, 21, 30 ఈ తారీఖుల్లో మీరు ఏదైనా చేయాలనుకున్న పనులు ప్రత్యేకంగా చేయండి. అలాగే ఉపయోగించేటప్పుడు అంటే ఎరుపు రంగు వస్తువులు ఎప్పుడూ ధరించవద్దు. నలుపు కానీ ఎరుపు కానీ ధరించవద్దు. మిగతా లైట్ కలర్స్ అన్నీ ఉపయోగించండి. నేను చెప్పినట్టుగా పార్వతీదేవి ఆరాధన అలాగే శివారాధన బాగా చేస్తూ ఉండండి, మీకు మంచి జరుగుతుంది. మూర్తి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. మూర్తి గారు నమస్తే అండి. హలో, చెప్పండి మూర్తి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24/4/1959. 1959. టైం చెప్పండి. టైం 8:50 PM. 8:50 అండి. 15 8:50 50 PM. ఎక్కడ పుట్టారు? మచిలీపట్నం. చెప్పండి మీ సమస్య ఏంటో వివరించండి. ప్రమోషన్ గురించి అండి. బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. తప్పకుండా. మీది లగ్నము రాశి కూడా వృశ్చికమైంది. లగ్నంలో గురువు ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా ఉన్నాడు. గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తూ గురువు ఏంటంటే వక్రించి ఉండటం జరిగింది మీ జాతకంలో. అలాగే బుధుడు మీకు అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయ్యి నీచలో ఉండటం, బుధుడు కేతువు అంటే కలయిక జరిగింది. ఇక్కడ మీకు చూసుకునేసరికి శుక్ర మహాదశ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. శుక్రుడు మీకు స్వక్షేత్రంలోనే వృషభంలో ఉండటం జరిగింది. అందులో రాహు మధ్యలో అంతర్దశగా వస్తున్నాడు. లాభస్థానంలో రాహు మేలుని చేస్తాడు కాబట్టి మీకు ప్రమోషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఏంటంటే బొబ్బర్లో కేజీంపావు మీరు బ్రాహ్మణునికి దానం ఇవ్వండి శుక్రవారం రోజున. అలాగే మహాలక్ష్మి ఆరాధన బాగా ఎక్కువ చేస్తూ ఉండండి. ఆ సంకల్పంలో మీకు కావాల్సినటువంటి కోరికని కోరుకోండి. దాంతోపాటుగా ఏంటంటే మినువులు కూడా ఒక కేజీంపావు కానీ లేకపోతే కేజీ కానీ లేకపోతే కొన్ని ఒక 1/4 కిలోల చొప్పున 4 వారాలు కానీ గోవుకి చక్కగా నానబెట్టి పెట్టే
అవకాశం ఉంటుంది కాబట్టి అలా పెట్టి ప్రయత్నం చేయండి. జాతక చక్రం మీరు పుట్టిన తేదీ బాగుంది, జాతకం బాగుంది కాబట్టి మంచి ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు, మంచి మనసు ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంచి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఈజీగా వస్తుంది. శర్మ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. శర్మ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/91 అండి. సాయంకాలం 7:25. 1/1/1991. టైం చెప్పండి. సాయంత్రం 7:25 అండి. సాయంత్రం 7:25. ఇక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా పొదిలి. ప్రకాశం జిల్లా. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? అయితే తిరుపతిలో వేదం నేర్చుకుని వచ్చాడండి. 2 సంవత్సరాలు అయింది. ఇంట్లో ఉండడు, బయట తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడో వస్తాడు వెళ్తాడు, బంధువులతో విరోధం, అసలు అకారణంగా ఉంటలేదండి. తన జాతకం ఏంటి? అలాగేనండి, తప్పకుండా లగ్నం కర్కాటక లగ్నం అయింది. అలాగే చంద్రుడు వ్యయంలో పునర్వసు నక్షత్రంలో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగానే చంద్రుడు అలా వ్యయంలోకి వెళ్ళేసరికి మానసికంగా అలజడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా లగ్నంలో కేతు ప్రభావం గుళిక ఉండటము, గురువేమో వక్రించి ఉండటము. గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టే తను వేదం నేర్చుకోగలిగాడు. ఎంత గొప్ప అవకాశం అంటే తనకు భగవంతుడు ఇచ్చింది. భగవంతుని దగ్గరగా చూడగలుగుతున్నాడు, ఉపాసించగలుగుతున్నాడు. అయితే ఏంటంటే సప్తమంలో మళ్ళీ శని, రాహువు, శుక్రుడు వీళ్ళు కలిసి ఉండటము కొంత తనకి, అలాగే విద్యాస్థానాధిపతి వెళ్ళి రాహుతో అక్కడ కలిసి ఉండటం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉండటం వలన అలా జరుగుతోంది. నడుస్తున్న దశ చూసేసరికి శనిలో రాహు కాబట్టి శనివత్ రాహు కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడతారండి. 2013 ఇప్పుడు ఈ ఆగస్టు 12వ తారీఖుకి ఇది మారుతోంది కాబట్టి తర్వాత గురువు తప్పకుండా మీరు ప్రయత్నం చేస్తే బాబు ముందుకు వెళ్ళి తను అన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి. జాతకరీత్యా తన పుట్టిన తేదీ ప్రకారం ఎవరి మాట వినరు. లగ్నం జాతకంలో చూసేసరికి కేతు ఉండటం వల్ల నిరాశ, నిస్పృహలు, ఇదంతా మనం ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, చేసి ఏం చేయాలి అనే భావనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. గుళిక ఉండటం వల్ల కూడా మానసికంగా శాంతి లేదు. చంద్రుడు కూడా బాగుండలేదు జాతకంలో కాబట్టి చక్కగా శివారాధన, పంచాక్షరి మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండటం వల్ల సిద్ధగురు ఆయనే కాబట్టి తప్పకుండా బాబుని వేదంలో ఇంకా ముందుకు తీసుకువెళ్ళి తను ఏదో ఒక పని చేసేలాగా అవకాశాన్ని ఇస్తాడు. ఈశ్వర ఆరాధన బాగా చేస్తూ ఉండమనండి. ఇది 2016 వరకు ఈ దశ. తర్వాత బుధ మహాదశ అంటే బుధుడు కూడా వ్యయాధిపతి అయ్యి వక్రించి తనకి 6వ ఇంట్లో ఉన్నాడు. అది గమనించండి. మానసికంగా తను కరెక్ట్గా ఉండడు కాబట్టి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. శివారాధన బాగా చేసి శివుణ్ణి కనుక ఆరాధిస్తూ ఒక మంచి మార్గాన్ని మన తండ్రిగా మీరు కూడా కోరుకుంటే తనకి మంచి జరుగుతుంది. ప్రసాద్ గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రసాద్ గారు నమస్తే అండి. హలో, చెప్పండి ప్రసాద్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మ్యామ్. మా కజిన్ గురించి తెలుసుకోవాలమ్మా. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 16, 1989. నవంబర్ 16, 1989 అండి. అవునండి. అంటే టైం వచ్చేసి నైట్ 11 to 12 మధ్యలో మ్యామ్. 11 నుంచి 12 మధ్యలో. ఎక్కడ పుట్టారండి? కాకినాడ. కాకినాడ. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి? మా కజిన్కి మ్యారేజ్ కోరుకున్న వాళ్ళతో జరుగుతుందో పెద్దల అంగీకారంతో జరుగుతుందో అని తెలుసుకున్నాం. ఏంటమ్మా నీ వాయిస్ నాకు క్లియర్గా అర్థం కాలేదు. మ్యారేజ్ అంటే మ్యారేజ్ విషయంలో తెలుసుకున్నాను. కోరుకున్న వాడితో జరుగుతుందా లేకపోతే పెద్దలు వేరే సంబంధం కుదురుతుందా అని. కోరుకోవటం జరిగిందమ్మా? అవును. అన్ని విధాల నీకు అనుకూలమైన వ్యక్తేనా తను? వ్యక్తేనండి. నీ వరకు ఫ్యామిలీకి ఇష్టమేనా? నా ఫ్యామిలీకి ఇష్టమేనండి. వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడానికి భయపడు. వాళ్ళ ఫ్యామిలీని అడగటానికి భయపడుతున్నావు. ఇక్కడ లగ్నం కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో కేతువు, అలాగే సప్తమంలో రాహువు. ప్రేమ వివాహం అయితే చూపెడుతోంది కానీ అది ఎంతవరకు సక్సెస్ అనేది మాత్రం ఇక్కడ అనుమానంగా కనిపిస్తోంది. కాబట్టి అందరి అభీష్టంతో మాత్రమే నీ వివాహం చేసుకో, లేదంటే కనుక నీకు వివాహంలో ఇబ్బందులు వచ్చేవి కనపడుతున్నాయి. ఎందుకంటే గురువు అలాగే నీకు చంద్రుడు కూడా వ్యయంలోకి వెళ్ళటం జరిగింది. లగ్నంలో కేతు ఉండటం వల్ల కూడా తర్వాత వివాహానంతరం కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శనిలో కేతు ఇప్పుడు నడవటం జరుగుతుందమ్మా. చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. వివాహము ప్రేమించడానికి వరకు చాలా ఛాన్సెస్ జాతక చక్రంలో ఉన్నాయి. అయ్యేదాని వరకు మాత్రం అనుమానాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకంటే నిన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక స్ట్రాంగ్గా అయితే నేను వద్దని చెప్తాను. నా సజెషన్ అడిగావు కాబట్టి పెద్దలు చూసినటువంటి సంబంధం చేసుకుంటే మంచిది. కానీ మీకు నచ్చింది, నీ తల్లిదండ్రులకు నచ్చింది అంటున్నావు కాబట్టి ఒక ప్రయత్నం చేయి వాళ్ళని అడగటానికి. దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా చేసుకుంటుంటూ గణపతిని ఆరాధించు, ఈశ్వర ఆరాధన చేయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే అరుణకుమారి గారు, భార్యాభర్తల మధ్య గొడవలకి ఏ గ్రహ దోషాలు కారణమవుతాయి అంటారు? భార్యాభర్తల మధ్య గొడవలకి నవగ్రహాలు దోషాలే.
ఎందుకంటే నవగ్రహాలు ఒక్క గ్రహమే దోషమని ఎలా చెప్పగలుగుతాం? ఒకళ్ళ జాతకంలో ఒకటి ఉండొచ్చు, ఒకళ్ళ అయితే ఏంటంటే శుక్రుడు కళత్రకారకుడిగా తీసుకుంటాం, గురువుని మనకి అన్ని లాభాలని చేకూర్చేవాడుగా శుభగ్రహాలుగా తీసుకుంటాం. అయితే ఇక్కడ గమనించవలసింది సప్తమాధిపతి ఎలాంటి స్థితిలో ఉన్నాడు, అలాగే చంద్రుడి నుంచి ఎలా ఉన్నాడు, లగ్నం నుంచి ఎలా ఉన్నాడు. మనం మాట్లాడుకున్నట్టు చంద్రుడే కదా, చంద్రమా మనసా జాతః అంటే చంద్రుడు మనస్సు వల్లే ఇద్దరు మనసులు కలయిక జరుగుతోంది. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అవగాహన చాలా తక్కువైపోయింది. కాబట్టి గ్రహాలన్నింటిని అనుకూలంగా చేసుకోవాల్సింది మనమే. ఎక్కడ బాగుండలేదు, సప్తమాధిపతి బాగుండలేదా, సప్తమాధిపతి ఉన్న నక్షత్రం బాగుండలేదా, అలాగే కుటుంబ స్థానం బాగుండలేదా, లాభస్థానం బాగుండలేదా, అసలు అదృష్ట స్థానమే భాగ్యస్థానమే బాగుండలేదా అంటే అసలు 12 రాశి చక్రంలో 12 హౌసెస్ని 12 హౌసెస్ని చూడవలసి ఉంటుంది, 9 ప్లానెట్స్ని చూడవలసి ఉంటుంది. ప్రత్యేకంగా మన లగ్నం ఏంటి, మన చంద్రుడు ఏంటి, ఎలా ఉన్నారు అసలు వాళ్ళిద్దరికీ మనం కంపాటబిలిటీ చూసేటప్పుడు ఒక్క గుణాలు చూస్తే సరిపోదండి. ఇది బాగా గమనించండి. చాలామంది ఇప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు చాలామందికి బయటపడింది ఏంటంటే అసలు జాతక చక్రంలో మనకి గుణాలు లేకపోయినా కానీ వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. 36 గుణాలు కలిసి కూడా ఇబ్బందులు పడే ఉన్నారు. ఎందుకు జరుగుతోందంటే ఇండివిజువల్ హారోస్కోప్ అనేది ఎప్పుడు మనం చూడాలి. ఇప్పుడు అందరూ మీరు అందరికీ ఒక డౌట్, పూర్వం ఎవ్వరం అసలు చూడలేదు కదా, ఇప్పుడే ఎందుకు ఇంత చూసి కూడా ఫెయిల్ అవుతున్నాయి ఏంటంటే అప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే అవగాహన చాలా ఎక్కువ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎవరికి అవగాహన ఉంది? ఆర్థిక స్వాతంత్ర్యం ఒక స్త్రీకి వచ్చింది. క్షమయాదరిత్రి అనే మాటను మేమంతా పక్కన పెట్టినట్టు అయింది. ఇప్పుడు నేను సంపాదించగలుగుతున్నాను, నేను ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యాను, ఇవన్నీ అప్పుడేంటంటే పెద్దలు ఏం చెప్తే అది. ఇప్పటికీ చూడండి మీ తల్లిదండ్రులందరూ అవగాహనతో జీవిస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడైనా సరే గ్రహాలను అసలు కాసేపు పక్కన పెడదాం. ముందు మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవగాహన పెంచుకోవాలి, మన మనస్సులు కలవాలి ముందు. అంతేగాని మేము జ్యోతిష్కులు కానీ సప్తమ స్థానం బాలేదయ్యా, లేకపోతే అమ్మ నీ భర్త మంచివాడు కాదంటే ఆ కాన్సెప్ట్ మీ మైండ్లోకి పెడుతోంది తప్ప మీరెంతవరకు అవతల వ్యక్తిని అర్థం చేసుకుంటున్నారు, అవతల వ్యక్తి మీకెంతవరకు పాజిటివ్గా ఉంటున్నాడు. ఒక పని చేద్దాము, వాళ్ళకి నచ్చని ఉంటే దాన్ని పక్కన పెట్టేయండి, నచ్చినవి నచ్చేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఇది కంపల్సరీ గుర్తించండి అందరూ. అంతే తప్ప జాతకాలు కలిసిపోయినాయి లేకపోతే ఇన్ని గుణాలు, ఒక్క గుణాలు ఒకటి మాత్రం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. గుణాలు కలిసిపోతే వివాహాలు చేసేయటం కరెక్ట్ కాదు. దాంతోపాటు ఎన్ని ఆస్పెక్ట్స్ ఇప్పుడు తను అడుగుతోంది, ఈ గ్రహాలే కారణం అని. పాపం అండి అవి, అసలు అవి మనందరికీ కూడా మేలుని చేస్తాయి, ఇబ్బంది పెడతాయి. కానీ మనలో ఉన్నటువంటి విల్ పవర్ కానివ్వండి లేకపోతే నెగిటివ్స్ కానివ్వండి అవన్నీ ముందు పక్కన పెట్టాలి. కానీ జాతకం అనేది చూడాలి, ఎలాగూ వాళ్ళిద్దరికీ అసలు సరిపోతుందా. ఇండివిజువల్ హారోస్కోప్ పరిశీలన అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాలి. ఇప్పుడు కాల్ తీసుకుందాం అండి. భాగ్యరేఖ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. భాగ్యరేఖ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/10/1986. 1986. టైం చెప్పండి. 11:25 మార్నింగ్. 11:25 మార్నింగ్. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లోనేనండి. హైదరాబాద్. చెప్పండి, మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుందో, మా అమ్మ వాళ్ళకి నాకు కొంచెం గొడవ అయింది, వాళ్ళని నేను కలుసుకుంటానా లేదా అని. అలాగే మీ లగ్నం ధనుర్లగ్నం అయింది. చంద్రుడు వచ్చేసరికి మీకు ధనిష్ట నక్షత్రంలో గుళికతో కలిసి, అలాగే లగ్నాధిపతి గురువు వక్రించి ఆయనతో కలిసి ఉండటం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ గురు మహాదశ మీకు నడుస్తుంది. గురువులో బుధుడు నడవటం జరుగుతోంది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మీరు జాతక చక్రం ప్రకారము మంచి అనుకూలమైన దశే నడుస్తోంది. మనలో ఏవైతే ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా కొంచెం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మనసులోంచి తీసేసి, ఒకవేళ మీరు కనుక ఏదైనా లోపం ఉంటే మీలో అది వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతూ ముందుకు వెళ్ళండి. కలుసుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. కానీ మీ పుట్టిన తేదీ ప్రకారం కానివ్వండి, డెస్టినీలు, ఈ జాతక చక్రాన్ని తీసుకుంటే ఏంటంటే కొంచెం మానసికంగా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. అమ్మవారి ఆరాధన మీకు బాగా అనుకూలం చేస్తుంది. అంటే లైఫ్ లాంగ్ అమ్మవారి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటుగా గురువుల్ని అంటే గురు చరిత్ర పారాయణ కానీ బాబావారి చరిత్ర పారాయణ కానీ చేయండి. సంకల్పంలో నా తల్లిదండ్రులు నేను కలుసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటే మంచి జరుగుతుంది. అరుణ్ కుమార్ గారు, కొంతమంది జాతకాలు కలవకపోయినప్పటికీ ప్రేమ వివాహ కారణమో లేకపోతే ఏదో కారణంతో పెళ్లి చేసేస్తూ ఉంటారు పెద్దలైనా సరే. అలా జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితం సజావుగా సాగదంటారా? జాతకాలు కలవలేదని మనకి ఎప్పుడు తెలుస్తుంది?
మామూలుగా వాస్తవం వాళ్ళకి ఏవో పొరపచ్చాలు వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే కదా, అప్పుడు చూపించుకోవటం మొదలు పెడతారు. దానికన్నా చూడటం మంచిదని ఒకటి అనుకున్నాం. అసలు ముందు ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. మరి ఇప్పుడు నవ్వేడేస్లో ఏదో ఆకర్షణతో ప్రేమించడం అనేది అసలు కరెక్ట్ కాదు. ముందే ఆలోచించాలి. అసలు జాతకం అంతా పక్కన పెట్టేసేయండి. అప్పుడు మీరు అనుకున్న తర్వాత వన్స్ ఫిక్స్ అయ్యారు మీరు ఆ వ్యక్తినే చేసుకోవాలి, దానికోసం ఎంతో స్ట్రగుల్ పడి పెద్దల్ని ఎదిరించి తర్వాత వాళ్ళ అభిష్టాన్ని పొంది ఇలా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఇంక మళ్ళీ మీరు జాతకం జోలికి ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకు వెళ్ళాలి అసలు? మనం మీరు అర్థం చేసుకుని మేము అడుగుతాం అప్పుడు వచ్చినప్పుడు, అమ్మ ఇది బాగుండలేదు, వద్దు, ఇంకో సంబంధం చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడితో బ్రేక్ చేయని. కాదంటే ఇంకా మా లైఫ్ వీళ్ళతోనే అని చెప్తూ ఉంటారు. ఎంతోమంది వస్తూ ఉంటారు కదా జీవితంలో, ఎంతోమందిని చూస్తాం. అప్పుడు కొంతకాలం తర్వాత మనం ఏవో లోపాలు చెప్పాం కదా, అది చూస్తాం. మనం ముందు చెప్పంలేండి పాపం వాళ్ళు, ఎందుకంటే బాధపడతారు కదా, జాగ్రత్త ఇలా ఉంది నీకు వివాహస్థానం బాధ. అప్పుడు వినరు, ఎందుకంటే అందులో ఉండిపోతారు ఆ వ్యామోహంలో. అప్పుడు వచ్చినప్పుడు నేను అప్పుడే మీరు చెప్తే వినలేదండి అని. అసలు అది వద్దు. మీరు వన్స్ ఫిక్స్ అయిన తర్వాత భగవంతుడి నిర్ణయం మేరకే మీకు అయింది అది. అంతేగాని మీరు కానీ నేను కానీ వివాహాన్ని చేయం. వద్దన్నప్పుడు వినలేదంటే అది మీ కర్మ. నేను మాట్లాడుకున్నాం కర్మ సిద్ధాంతం గురించి. అంటే మీ కర్మకి మీరు బద్ధులై ఉండవలసిందే. చక్కగా ఎక్కడ లోపాలు ఉన్నాయో మనం చెప్పినట్టుగా అది ముందు అర్థం చేసుకోండి. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అక్కడ సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారండి అంటే మనకు తెలియక. మనం ఎందుకు వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి? మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుని, లేకపోతే వాళ్ళు ఇచ్చే కౌన్సిలింగ్ అదేదో మనమే తెలుసుకోవచ్చు కదా. అందువల్ల ఏంటంటే ఈ జాతకంలో దోషాలు ఉన్నాయని తెలిసినప్పుడు జాగ్రత్త. లేదు ప్రేమ వివాహానికి వెళ్ళిపోయాం మనం, వదిలిపెట్టేసేయండి జాతకాన్ని. ఏదో మామూలు విషయాలు చూడండి, భార్యాభర్తలకు వదిలేసేయండి. చదువా ఉద్యోగమా ఇలాంటి వాటికి వెళితే బాగుంటుందని నా సొంత అభిప్రాయం ఇది. అంతేగాని మనం తర్వాత జాతకాలు చూసుకుని బాగలేదండి నేను విడిపోతాను అని అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాలర్ తీసుకుందాం అండి. దుర్గాభవాని గారు పెద్దాపురం నుంచి కాల్ చేస్తున్నారండి. దుర్గాభవాని గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007 నవంబర్ 5 అండి. నవంబర్ 5, 2007. టైం చెప్పండి. టైం 1:05 8 అండి. 1:08 మధ్యాహ్నం అండి. ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. కాకినాడ. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? వాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, వాడి నక్షత్రం అది ఇవన్నీ చెప్పుకోవడం. తప్పకుండా మంచి తేదీలో పుట్టాడమ్మా మీ అబ్బాయి. లగ్నం మకర లగ్నం అయింది, ఏదైనా సాధించగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చంద్రమహాదశ జరుగుతుంది. చంద్రుడు ఉత్తర నక్షత్రంలో ఉండటం జరిగింది. తనకి నక్షత్రం ఉత్తర, సింహ రాశి అవుతోంది. అయితే ఏంటంటే జాతకరీత్యా కొంచెము చిన్నపాటి ఇబ్బందులు అష్టమంలో చంద్రుడు ఉండటం జరిగింది కాబట్టి మీరు వచ్చిన పరిహారాలు చేసుకునే ఉంటారు. లేని పక్షంలో కొంచెం దాన్ని బట్టి చూసి చేయించుకోండి. అలాగే ఏంటంటే బాబు జాతకంలో ప్లస్తో పాటు మైనస్ కూడా ఉంటుంది కదా. కుటుంబ స్థానంలో నది గుళిక రాహు ఉండటం వల్ల కొంచెం చిన్నపాటి ఇబ్బంది కనపడుతోంది. మెయిన్గా బాబుకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది మీ కుటుంబపరమైన విషయాల్లో. బాబు వలన కాదు, మీ కుటుంబపరమైన విషయాల్లో అటువంటి ఇబ్బంది వచ్చేది కనపడుతోంది. ఇది 10 సంవత్సరాల దశ, 2023 వరకు ఈ దశ ఉంటుంది. కాబట్టి చక్కగా బాబుకి ముత్యంతో కూడినటువంటి దారంలో ఏదైనా సరే తీసుకుని ముత్యం ఒకటి మెళ్ళ వేసే ప్రయత్నం చేయండి. పార్వతీ అమ్మవారిని ఆరాధించండి. బాబు భవిష్యత్తు బాగుంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.